నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ ఎన్ని రకాలు? డయాబెటీస్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? డయాబెటీస్ ను అదుపు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డయాబెటీస్, కిడ్నీలో రాళ్ల సమస్యలకు హోమియోలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే ఏంటిది, డయాబెటీస్ అందువల్ల వస్తుంది, దానికి మనం అర్థం చేసుకోవడానికి మన బాడీలో జరిగే ఫిజియోలాజికల్ ప్రాసెస్ని అర్థం చేసుకుందాం. మన బాడీలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా ఒక ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన హార్మోన్స్కి ఏదైతే బ్యాలెన్స్ చేస్తుందో ఈ సిస్టమ్కి మనం ఎండోక్రైన్ సిస్టమ్ అనేది అంటుంటాం. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్. సో డయాబెటీస్ ఎప్పుడవుతుంది? మన ప్యాంక్రియాస్లో ఆల్ఫా అండ్ బీటా సెల్స్ అని ఉంటుంది. ఈ సెల్స్లో బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే వర్క్ అనేది చేస్తున్నది. కాకపోతే ఈ ఎలాంటి ప్రాబ్లం వల్ల ఈ బీటా సెల్స్ లోపల ప్రాబ్లం ఉండడం వల్ల ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గిపోతుంది, ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అనేది బీటా సెల్స్ వల్ల తగ్గిపోవడం వల్ల జనరల్గా డయాబెటీస్ అనేది వస్తున్నది. సో మనం ఎప్పుడైనా కూడా ఫుడ్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్కి, షుగర్లో గ్లూకోజ్ మరి సూక్రోజ్కి డైజెస్ట్ అవ్వడానికి ఈ ఇన్సులిన్ అనేది హార్మోన్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ సరిపోయినప్పుడు, సరిగ్గా నార్మల్గా లెవెల్స్లో ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటుంది. స్ట్రెస్ కానీ, ఎక్కువగా అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఓవర్ వెయిట్ ఉండడం, ఫ్యామిలీలో చాలామందికి డయాబెటీస్ ఉండడం, ఇవన్నీ కూడా రీజన్స్ డయాబెటీస్కి రావడానికి. రైట్ డాక్టర్. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది, ఈవెన్ నాకు కూడా డౌట్ ఉంది. ఇప్పుడు ఎక్కువగా స్వీట్ తీసుకుంటున్నా, లేక కాఫీ, టీస్లో ఎక్కువ షుగర్ ఇంటేక్ చేస్తుంటే చాలా మంది ఎక్కువ షుగర్ తీసుకోకు, నీకు షుగర్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. సో ఒక నార్మల్ పర్సన్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే షుగర్, నిజంగానే అతనికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఓకే, ఫైన్. సో జనరల్గా షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీకి ఆ షుగర్కి బ్రేక్ డౌన్ చేసి నార్మల్ లెవెల్స్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ వర్క్ చేసేది ఇన్సులిన్ హార్మోన్. కాకపోతే మీరు చెప్పినట్లు ఎక్కువగా షుగర్ తీసుకున్నప్పుడు డయాబెటీస్ వస్తుందా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుందాం, ఇన్సులిన్ ఎక్కువ ప్రొడక్షన్ అనేది అవసరం ఉంటుంది మనం షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు. సో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గకపోయినా కూడా దాని స్టోర్ ఉంది, అది తగ్గిపోవడం వల్ల చాలామందికి షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతుంది మన బాడీలో, అప్పుడు ఇన్సులిన్ ఫ్యూచర్లో చిన్న ఏజ్లో బిఫోర్ 40 years ఇది ప్రొడక్షన్ కానీ లేకపోతే దీని స్టోర్ కానీ తగ్గడం జరుగుతుంది. దీంతో జనరల్గా షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే చాలామంది ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు. అలాంటి వాళ్ళు షుగర్ ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకి షుగర్ అనేది ఫాస్టర్ రేట్లో యూజప్ అయిపోతుంది. సో జనరల్గా షుగర్ ఏదైతే యూజ్ అవ్వదు అది డెఫినెట్గా దానికి డైజెస్ట్ అవ్వడానికి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఆటోమేటిక్గా బాడీ ఇంక్రీజ్ చేస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసుకుంటూ షుగర్ తీసుకుంటారో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోతే ఇన్సులిన్ స్టోరేజ్ కానీ ఎప్పుడు కూడా తక్కువ కాదు. సో ఎవరైతే ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నారో అలాంటి వాళ్ళు షుగర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. మరి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోయిన వాళ్ళు షుగర్ ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా ఇన్సులిన్ తగ్గుతుంది అండ్ బాడీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్. వన్ మోర్ డౌట్. ఇప్పుడు రెండు ఉన్నాయి డయాబెటీస్లో, డయాబెటీస్ మిలిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? సో జనరల్గా డయాబెటీస్ ప్రెజెంట్గా డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ డయాబెటీస్ మిలిటస్. సో జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు డయాబెటీస్ టైప్ 1 అండ్ టైప్ 2, దీనికి మనం ఫాలోయింగ్గా చెప్తాము టైప్ 1, టైప్ 2. సో జనరల్గా ఈరోజు టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్, ఇది జూవెనైల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. జూవెనైల్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో 16 years కంటే తక్కువ అండ్ అరౌండ్ 16 years ది ఏజ్లో ఉన్నప్పుడు ఎవరికైతే షుగర్ వస్తుంది వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ అనేది అంటుంటాము. అండ్ దీంతోపాటు టైప్ 2 డయాబెటీస్, జనరల్గా మనం మాట్లాడుకునేది డయాబెటీస్ టైప్ 2. సో ఎవరికైనా కూడా షుగర్ ఉన్నది అంటే మనం దానికి టైప్ 2 డయాబెటీస్ అనేది అంటుంటాం. సో టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఉంటుంది, ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఏదో ఒక రీజన్ వల్ల చిన్నప్పటి నుంచి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ బీటా సెల్స్లో ప్రాబ్లం ఉంటుంది అండ్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో
చిన్నప్పటి నుంచి ఈవెన్ 5 years ఏజ్లో డయాబెటీస్ ఉన్నది తెలిసినప్పుడు అది కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది. దానికి సెకండ్ పేరు వచ్చేసి జువెనైల్, అంటే చిన్న పిల్లల్లో అయ్యే డయాబెటీస్. సో ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం టైప్ 2 డయాబెటీస్ గురించి. సో 18 years తర్వాత, 18 years కంటే ఎక్కువ అడల్ట్స్ ఉన్న వాళ్ళకి, స్పెషల్గా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years, 40 years తర్వాత మన బాడీలో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్, ఇన్సులిన్ సెల్స్ అనేది తగ్గిపోతుంది. బీటా సెల్స్ జనరల్గా ఇన్సులిన్ హార్మోన్కి ప్రాపర్ టైమ్స్లో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years వేర్ అండ్ టేర్ వల్ల కూడా ఈ ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్కి ప్రాబ్లం ఉంటుంది అండ్ ఇన్సులిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు డయాబెటీస్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ 40 years తర్వాత కాదు, 40 years కంటే ముందు 25 years, 30 years, 35 yearsలో కూడా మనం చూస్తూ ఉంటాం. దానికి మేజర్గా రీజన్ వచ్చేసి స్ట్రెస్. రైట్ డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం ఒకవేళ వస్తే ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి? అండ్ ట్రీట్మెంట్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్స్? సో జనరల్గా టైప్స్ వచ్చేసి టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనేది ఒక స్ట్రిక్ట్లీ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది. కాకపోతే దీంట్లోపల హోమియోపతి, మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎవరైతే ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నా కూడా, ఇన్సులిన్ తీసుకున్నా కూడా మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఆ ఇన్సులిన్ అనేది ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇన్సులిన్ డోసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అయినా హోమియోపతికి మీరు ఇన్సులిన్తో పాటు యూజ్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఫాస్టర్ రేట్లో ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవ్వదు. సెకండ్ వచ్చేసి మనం జనరల్గా ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి? సో డయాబెటీస్ రాకుండా ఫస్ట్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 18 years, ఈవెన్ 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ ఫుడ్ మీద కంట్రోల్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా ఉండాలి. జువెనైల్ డయాబెటీస్ అంటే టైప్ 1 డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఓన్లీ 1 to 10% కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. చిన్నప్పటి నుంచి అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో ఇది ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు చేసుకునే ఇది ప్రికాషన్స్ డెఫినెట్గా పెట్టుకోవాలి. అదే అడల్ట్స్లో డెఫినెట్గా ఒక హెల్దీ డయట్ ఉండడం, షుగర్ ఎక్కువ తీసుకోకపోవడం అండ్ షుగర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరికి డయాబెటీస్ ఉంది ఇది గమనించి ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. దీంతోపాటు స్ట్రెస్ ఇండ్యూస్ డయాబెటీస్ ఉంటుంది అడల్ట్స్లో. ఈ స్ట్రెస్ ఇండ్యూస్ డయాబెటీస్లో కూడా అగైన్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్, కాల్ తీసుకుందాం. సతీష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మా అమ్మకు ఉంది షుగరు. ఓకే సార్. మా అన్నయ్యకు ఉంది, మా తమ్మునికి ఉంది. ఎస్. నాకు వచ్చే సూచన ఉందా? ఏమన్నా వస్తే మనకు ఆ షుగర్ వచ్చేది ఎట్లా తెలుస్తుంది? సార్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఆ ఏజ్ 45. 45. ఓకే అండి. మీ తమ్ముడు, మీ యంగర్ బ్రదర్కి ఏజ్ ఎంత సార్? సార్ మీ బ్రదర్ ఏజ్ ఎంత సార్? ఇక నాది 45, బ్రదర్ది 45 ఎబో ఉంటుంది. ఓకే సార్, ఓకే ఫైన్. సో మీ బ్రదర్కి ఏ ఏజ్లో షుగర్ అనేది డిటెక్ట్ అయింది సార్? ఫస్ట్ మొన్ననే వచ్చింది, ఒక 1 year అవుతుంది. ఓకే అండి, 1 year. ఓకే. షుగర్ కంట్రోల్లో ఉంటుందా, ఉండట్లేదా మెడిసిన్స్తో పాటు? వాళ్ళకు కంట్రోల్లోనే ఉంటుంది. నాకు ఇప్పటి వరకు లేదు. నాకు కూడా వస్తుందా? వస్తే మనకు ఎట్లా తెలుస్తుంది? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వాళ్ళ మదర్కి, వాళ్ళ బ్రదర్కి, అంటే ఫ్యామిలీలో స్ట్రాంగ్ డయాబెటీస్ హిస్టరీ అనేది ఉన్నది. సో క్వశ్చన్ ఉంది, నాకు వస్తుందా? ఎస్, డెఫినెట్గా 45 years ఆఫ్ ఏజ్ ఉన్నది మీ మదర్కి అండ్ మీ బ్రదర్కి, మీ ఎల్డర్ బ్రదర్కి 1 year నుంచి ఉన్నది. ప్రెజెంట్గా డెఫినెట్గా అది కంట్రోల్లో ఉన్నది. కాకపోతే మీకు వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? మీకు డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మీకు రాకుండా మీరు చెప్పిన ప్రికాషన్స్, మీరు షుగర్ ఇంటేక్ అనేది నార్మల్గా ఉంచుకొని ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చేసుకోవాలి. దీంతోపాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రెస్ ఎక్కువగా, మీకు వర్క్లో స్ట్రెస్ ఉన్నదంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసానికి డెఫినెట్గా మీరు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది మీరు చేయాల్సిన ప్రికాషన్స్, షుగర్కి రాకుండా చేయాల్సింది. సెకండ్ థింగ్, షుగర్ వచ్చినప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది? షుగర్ వచ్చినప్పుడు జనరల్గా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years మీకు ఎక్కువగా దాహం అవ్వడం, ఎక్కువగా ఆకలి ఉండడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, ఫ్రీక్వెంట్గా నైట్కి మీరు ఎక్కువగా వెళ్ళి యూరిన్ పాస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటుంది. చాలామందికి మార్నింగ్
మార్నింగ్ లేవంగానే హెడేక్, లేకపోతే ఆకలి ఎక్స్ట్రీమ్ ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనేది ఉంటాయి. కాకపోతే చాలామందికి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో 40 ఇయర్స్ తర్వాత యాక్చువల్గా అయితే బిఫోర్ 40 ఇయర్స్ కూడా యాన్యువల్ చెకప్స్ అంటే ఇయర్లీ వన్స్ మీ కంప్లీట్ ఒక బాడీ చెకప్ అనేది జరగాలి. దీంట్లోపల మీ ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ అంటే మార్నింగ్ మీరు ఎంటీ స్టమక్ చేసుకున్న ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 90 మినిట్స్ తర్వాత పోస్ట్ లంచ్ అనేది ఉంటుంది. ఇవి 3 టెస్ట్ మీరు ఎవ్రీ ఇయర్ చేసుకుంటే మీకు షుగర్ ఉన్నదా లేదా, ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఈ టెస్ట్ వల్ల మీకు అర్థమవుతుంది. దీంతోపాటు HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇది కూడా మీరు డెఫినెట్గా రిపీట్ చేసుకుంటే అండ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మీకు షుగర్ వస్తుందా రాలేదా, వచ్చినా కూడా మీరు మేనేజ్ చేయడానికి డెఫినెట్గా పాసిబిలిటీ ఉంటుంది. రైట్ డాక్టర్, మరో కాలర్ పైడిశెట్టి గారు లైన్లో ఉన్నారు. పైడిశెట్టి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు హలో సార్ చెప్పండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నాకు 44 ఇయర్స్ అండి. ఓకే షుగర్ ఉన్నది, 4 ఇయర్స్ అయింది. ఓకే అంటే తీసుకోవాలంటే డైట్ మెనూ ఏంటో చెప్పగలరా? ఓకే సార్, మీరు ఓన్లీ మెడిసిన్స్ వాడుతున్నారా లేకపోతే ఇన్సులిన్ అట్లా ఏమైనా కూడా వాడుతున్నారా? మెడిసిన్ వాడుతున్నాండి. కంట్రోల్లో ఉంటుందా సార్? ఇప్పుడు అంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్ అయింది. ఆ Okay. తర్వాత కొంచెం బాగా కంట్రోల్లోకి వచ్చింది. ఓకే సార్, మీ హైట్ ప్రకారంగా వెయిట్ నార్మల్ ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా? అది 5'4" అండి హైట్. 50 కేజెస్. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 40 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నారు, 44, 45 ఇయర్స్ ఉన్నారు, ఒక 4 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, కంట్రోల్లో ఉంది, ప్రెజెంట్గా మెడిసిన్స్ వాడుతున్నారు. డయట్ ఎలాంటిది తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవద్దు. సో జనరల్గా ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు 40 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేజర్ కన్సర్న్ ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్, అంటే వెయిట్ పెరగకుండా డెఫినెట్గా చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి మగ వాళ్ళకి బెలీ ఫ్యాట్ అంటే వాళ్ళ అబ్డామినల్ ఏదైతే సర్కంఫరెన్స్ ఉంటుందో అది డెఫినెట్గా మీరు కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. జనరల్గా బెలీ ఫ్యాట్ ఎక్కువగా, స్టమక్ పైన ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, స్పెషల్గా మగ వాళ్ళకి డయాబెటీస్ ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళు దీనికి తగ్గించుకోవాలి. థర్డ్ వచ్చేసి మీరు కంపల్సరీ వైట్ షుగర్ అంటే నార్మల్గా మనం ఇంట్లో తీసుకున్న షుగర్ ఏదైతే ఉంటుందో అది ప్రాసెస్డ్ రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. సో అలాంటి షుగర్ ఐటమ్స్ అనేది డెఫినెట్గా మీరు తగ్గించుకోవాలి. చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు న్యాచురల్ ఫ్రూట్స్లో ఏమీ ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. కాకపోతే ఫ్రూట్స్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మీరు గూగుల్ చేస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న షుగర్ ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో దాంట్లోపల షుగర్ ఇంక్రీజ్ అవ్వకుండా జనరల్గా మీకు హెల్ప్ చేస్తుంది. సో అలాంటి పదార్థాలు మీరు తీసుకోవాలి. అండ్ ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చేస్తే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఫర్దర్గా ఫ్యూచర్గా మీకు షుగర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. రైట్ డాక్టర్, మరో కాలర్ వీరేష్ గారు లైన్లో ఉన్నారు. వీరేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఉమాదేవి గారు లైన్లో ఉన్నారు. ఉమాదేవి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో మేడం, నమస్తే ఉమాదేవి గారు, నమస్తే, చెప్పండి. అదే మా వారి కోసం అండి. వారికి వచ్చేసి 20 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే అయితే తను మెడిసిన్స్ అన్ని ఎక్సర్సైజ్ అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాడు. బట్ ఏంటంటే షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది మేడం. ఓకే, సో షుగర్ అప్ అండ్ డౌన్ అయ్యే షుగర్ మార్నింగ్లో ఉంటుందా లేకపోతే మధ్యాహ్నం భోజనం తర్వాత షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుందా? మార్నింగ్ అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత అప్ అండ్ డౌన్ అవుతుంది మేడం. నిన్ననే టెస్ట్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు కంప్లీట్ హై ఉంది, చాలా ప్రాబ్లం ఉంది, అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, మీరు బెడ్కి ఉండాలి, బెడ్ రాస్తాము అది అని అన్నారు. ఓకే, సో మెడిసిన్స్ మేడం మెడిసిన్స్ అయితే ప్రతి మంత్ వెళ్ళినప్పుడల్లా చేంజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే షుగర్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, అసలు తగ్గట్లేదు మేడం. ఓకే, ప్రెసెంట్గా మీ హస్బెండ్కి సార్కి ఎక్కువగా స్ట్రెస్ ఏమైనా ఉందా ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి? మేడం ఉంది మేడం, వర్క్ విషయంలో బిల్డర్ గా చేస్తారు. ఓకే, ఫిజికల్గా యాక్టివ్ ఉన్నారా? ప్రస్తుతానికైతే షుగర్ హైలో ఉన్నా కూడా ఫిజికల్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా యాక్టివ్ గానే ఉన్నారు మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఎస్, ఇది కేస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అంటే జనరల్గా 20 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నది. ప్రెజెంట్గా ఒక 2 to 3 ఇయర్స్ నుంచి స్ట్రెస్ అనేది, ఆఫీస్ స్ట్రెస్ డెఫినెట్గా ఉన్నది. దీంతోపాటు షుగర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత షుగర్ అనేది సడన్గా పెరుగుతుంది, షుగర్ అనేది సడన్గా తగ్గుతుంది. ఈ కేసెస్కి మనం అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం. అండ్ దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మెడిసిన్స్ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా దీంట్లో ఫస్ట్ అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్కి మేనేజ్ చేయడానికి కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి యోగాలో, అవి మీరు డెఫినెట్గా చేయాలి. దీంతో పాటు ఎక్సర్సైజ్లో ఒక 20 minutes బ్రిస్క్ వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో గ్లూకోమీటర్ కంపల్సరీ ఉండాల్సింది. అట్లీస్ట్ 2 to 3 daysకి ఒక్కసారి మీ షుగర్ లెవెల్స్ అనేది మీరు ఇంట్లో చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే టైంకి ఫుడ్ తీసుకోవడం అండ్ షుగర్ వైట్ షుగర్ యూస్ చేయకుండా జనరల్గా మీరు ఇప్పుడు ఫుడ్ తీసుకోండి. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫ్లక్చుయేట్ అవుతుందో అప్పుడు ఈవెన్ న్యాచురల్ షుగర్, ఫ్రూట్స్లో ఉన్న న్యాచురల్ షుగర్కి కూడా మీరు ఇప్పుడు ప్రెజెంట్గా స్టాప్ చేసి నార్మల్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా ఒక 3 to 6 months టైంలో మెడిసిన్స్ ఇట్లా కంటిన్యూస్గా చేంజ్ చేయకుండా స్టేబుల్ అనేది అవుతుంది. డెఫినెట్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫస్ట్ మీరు చేయాల్సింది. రైట్ డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏబిఎన్ క్లినిక్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నరసింహమూర్తి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి మేడం. సార్ నమస్తే, చెప్పండి. హలో సార్ నమస్తే, మీకు డయాబెటీస్ ఉందా? మీ వాయిస్ సరిగా రావడం లేదు మేడం. సార్ మీ ప్రాబ్లం చెప్పండి. నరసింహమూర్తి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయండి. ఓకే, రైట్ డాక్టర్. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటారు. బట్ యాక్చువల్లీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది షుగర్ కేన్కి చాలా తక్కువ అని విన్నాము. ఏది కరెక్ట్? సో జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న పదార్థాలు డెఫినెట్గా తీసుకోవాలి. జనరల్గా షుగర్ కేన్ అనేది డెఫినెట్గా దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఈవెన్ ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు కూడా డెఫినెట్గా ఇఫెక్ట్ చేస్తుంది. సో అల్టిమేట్గా మీరు ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరికైతే నార్మల్గా డయాబెటీస్ స్టేబుల్ ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కానీ అబ్సల్యూట్లీ నార్మల్ వస్తున్నాయి అండ్ ఒక మంచి హెల్దీ డయట్ తీసుకుంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు అండ్ మెడిసిన్స్ టైంకి వేసుకుంటున్నారు, అన్నీ స్టేబుల్ ఉన్న వాళ్ళకి ఇలాంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించవు. దీంతో పాటు చాలామందికి అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కాలర్ చెప్పినట్లు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ షుగర్ కేన్ జ్యూస్ లాంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు కూడా ఇమ్మీడియట్గా అఫెక్ట్ చేస్తాయి. బికాస్ వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్ ఉన్నది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన సెల్స్ అనేది ఇమ్మీడియట్గా మన మెసేజ్కి అర్థం చేసుకోదు. అంటే జనరల్గా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, మనం నార్మల్ షుగర్ ఫుడ్ తీసుకున్నా, ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో డెఫినెట్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. కాకపోతే ఎవరికైతే ఇలాంటి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ అనేది ఇమ్మీడియట్గా కరెక్ట్గా రెస్పాన్స్ అనేది ఇవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. సో డెఫినెట్గా ఎవరికైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నది, మెడిసిన్స్ వాడుతున్నారు అయినా కూడా డయాబెటీస్ కంట్రోల్లో లేదు, సడన్గా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, వాళ్ళు ఈ ఫుడ్స్ కూడా కొంచెం నార్మల్గా చిన్న క్వాంటిటీలో తీసుకోవాలి. సో దాట్ వాళ్ళు రిస్క్ లోపల ఉండరు. రిస్క్ లేకుండా డెఫినెట్గా మీరు ఎలాంటి షుగర్ ఫుడ్ అయినా సరే మీరు చిన్న క్వాంటిటీలో తీసుకుంటే అది వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వదు. రైట్ డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. రవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. సార్ నమస్తే, చెప్పండి. నేను మేడం, అది నేను లాస్ట్ 1 month బిఫోర్ చెక్ చేయించుకున్నాను, టెస్ట్ చేయించుకున్నాను, షుగర్ టెస్ట్. ఓకే. అప్పుడు 202 అట్లా వచ్చింది. నాకు అంతకుముందు ఎప్పుడు లేదు, అంత సింటమ్స్ కూడా ఏం లేకుండేది. జస్ట్ నార్మల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకున్నాను. సార్ ఇది మీరు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూపించుకున్నారా, ఫాస్టింగ్ చూపించుకున్నారా? ఈ షుగర్ అనేది ర్యాండమ్ గా చేయించుకున్నారా మీరు? ఎప్పుడు ఏ టైంకి? ఓకే. మీ ఏజ్ ఎంత? ఆఫ్టర్నూన్ 12 o'clock అట్లా చేయించుకున్నాను. ఓకే అండి, ఫైన్. సో అప్పుడు ఓకే అండి. సో మీరు అప్పుడు మార్నింగ్ నేను మళ్ళీ రెగ్యులర్ గా చేయించుకున్నా కూడా ఎప్పుడైనా నార్మల్ వస్తుంది, తర్వాత రెగ్యులర్ గా. ఓకే, ఫైన్. అండ్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 35. ఫ్యామిలీలో డయాబెటీస్ హిస్టరీ ఎవరికైనా ఉందా? లేదండి, ఎవరికి లేదు. లేదు. ఓకే. మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది? సిట్టింగ్ వర్క్ ఉంటుందా లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? ఉంటాయండి, ఫిజికల్ సిట్టింగ్ వర్క్ అండి. సిట్టింగ్ వర్క్. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది 1 month బిఫోర్, ఏజ్ వచ్చేసి 35 years అండ్ జస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ మార్నింగ్ చేపించుకున్నారు మధ్యాహ్నం 12 o'clock 1 month బ్యాక్, అప్పుడు 200 కంటే అబవ్ వచ్చింది. సో జనరల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫాస్టింగ్ వచ్చేసి 100 to 130 మధ్యన, 70 to 130 మధ్యన, అండ్ అలాగే పోస్ట్ లంచ్ వచ్చేసి 140 జనరల్గా నార్మల్ మనం కన్సిడర్ చేస్తాం, అప్ టు 180 డిపెండింగ్ అపాన్ ఏజ్. సో జనరల్గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే మీరు మార్నింగ్ ఫుడ్ తీసుకున్నా కూడా మీరు బాడీలో మొత్తం డేలో మీరు ఎప్పుడైనా కూడా బ్లడ్ చెక్ చేపిస్తారో దానికి మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది అంటాం. అంటే ర్యాండమ్గా మార్నింగ్ కాకుండా, మధ్యాహ్నం కాకుండా, ఫాస్టింగ్ లేకున్నా, పోస్ట్ లంచ్ లేకున్నా, ఎప్పుడైతే మనం ఆ టైం తప్ప వేరే టైంలో చేపిస్తాం దానికి మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది అంటాం. సో కాలర్ గారు అడిగింది ర్యాండమ్ బ్లడ్ షుగర్ 1 month బిఫోర్, ఏజ్ వచ్చేసి 35 years, 200 అబవ్ ఉన్నది. సో నార్మల్గా బ్లడ్ షుగర్ చెక్ చేయించుకున్నప్పుడు ఇది కంప్లీట్గా నార్మల్ వస్తుంది. ఆ రోజు ఒక్కరోజు మాత్రం ఎక్కువ వచ్చింది. సో దీనికి కంక్లూజన్ ఏంటిది? కంక్లూజన్ ఏంటంటే మీకు డెఫినెట్గా స్ట్రెస్ ఇండ్యూస్ షుగర్ ఫ్యూచర్లో ఒక 2 to 3 years తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఎవ్రీ 6 monthsకి మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ డెఫినెట్గా మీరు చేసుకోవాలి. దీంతోపాటు ఒక హెల్దీ డయట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకుంటే మీకు ఫ్యూచర్లో షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది చాలా మందికి ఇట్లని 200+ వస్తుంది. సో దానికి చాలా రీజన్స్ ఉంటుంది. మీ ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే మీకు నిద్ర సరిపోకపోవడం, మీకు లాస్ట్ 2 to 3 monthsలో ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, లేకపోతే మీరు అన్హెల్దీ డయట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఈ మూడిట్లోకి మీకు ఆ టైం అప్పుడు మీకు ఏం జరిగింది అది మీరు గమనిస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. అండ్ మానిటర్ అనేది మీరు డెఫినెట్గా చేసుకుంటూ ఉండండి. షుగర్కి 6 months ఒకసారి ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకోండి, మీకు అర్థమవుతుంది మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. రైట్ డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఒక వారం రోజుల నుంచి నడుము నొప్పి లేచింది మేడం. నడుము నొప్పి వస్తుందా? నడుము వెనుక భాగంలో నొస్తుంది మేడం. 2 రోజులు కడుపు నొప్పిగా ఉంటుంది. ఓకే, దీంతో పాటు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? మోషన్ ఫ్రీ లేకపోవడం? వేరే ఏం లేదు మేడం. ఓకే, ఆకలి ఎక్కువ తక్కువ అవ్వడం? ఆకలి అంటే బాగా మంచిగా తింటున్నా మేడం, 2 సార్లు తింటాను. మీ ఏజ్ ఎంత సార్? రోజుకి ఏజ్ 40 మేడం. 40. ఓకే, ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? డయాబెటీస్, థైరాయిడ్, బీపీ లాంటివి? అవి ఎవరికి లేవు మేడం. ఓకే అండి, మీరు ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తారా? అంటే మేడం ఎక్కువసేపు నిల్చోలేను, ఎక్కువసేపు కూర్చోలేను. ఓకే అండి, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్గా అడిగింది లో బ్యాక్ పెయిన్ వస్తుంది, దీంతో పాటు అబ్డామినల్ పెయిన్ కూడా వస్తుంది కొంతకాలం నుంచి. ఫ్యామిలీలో ఎలాంటి డయాబెటీస్ లాంటి హిస్టరీ లేదు. సో ఒక్కసారి మీరు డెఫినెట్గా మీది బ్యాక్ది ఏదైతే ఎక్స్రే ఉంటుంది, సింపుల్ ఎక్స్రే మీరు చేయించుకోండి. దీంతో పాటు మీకు స్టమక్ పెయిన్ ఉంది కాబట్టి యూఎస్జీ అబ్డామిన్ అనేది మీరు ఒక్కసారి ప్రికాషన్ కోసానికి చేయించుకోండి. దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అర్థమవుతుంది. ప్లస్ మీరు ఎక్కువ కూర్చోలేరు, ఎక్కువ నిలబడలేరు అని చెప్తున్నారు. సో డెఫినెట్గా మీరు ఫస్ట్ ఇది ఒక నెక్స్ట్ 3 to 4 daysలో ఈ టెస్ట్ అనేది చేయించుకోండి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి ఫిజిషియన్కి కన్సల్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. రైట్ డాక్టర్, డయాబెటీస్ గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. అట్ ద సేమ్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.